బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం అవినీతికి అడ్డాగా మారిపోవడంతో సిసిఎస్ ప్రక్షాళనకు హైదరాబాద్ సిపి చర్యలు చేపట్టారు. 12 మంది సిసిఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీ జోన్ 2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టిఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీం 7 ఇన్స్పెక్టర్ సుధాకర్ 3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతుందనే ఆరోపణ వినిపిస్తుంది. సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కాములు కూడా సిసిఎస్ అధికారులు దర్యాప్తు చేస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఎప్పటి నుంచో అంటూ ఉంటారు. మరి ఇలాంటి ఫ్రెండ్లీ పోలీస్ ఈ రకంగా కరప్టెడ్కి కారణం అవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, మనం చర్చించాల్సింది ముందుగా ఏదైతే సిసిఎస్ లో సిఐలు ఎస్ఐల బదిలీల మీద ప్రధానంగా హాట్ డిస్కషన్ గా మారింది. ఎందుకంటే సిసిఎస్ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో ఉన్న 12 మంది ఎస్ఐలు సిఐలు అదేవిధంగా 4 ఎస్ఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్ 2కి సరెండర్ కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఇందులో ఇప్పటికే సిసిఐకి సంబంధించి అక్కడ అందులో ఉన్న డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సిఐలు కావచ్చు, ఎస్ఐల మీద అనేక అవినీతి ఆరోపణలు ప్రధానంగా వస్తున్నాయి. ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో దాడులు చూడొచ్చు. దాడుల్లో దాదాపు 3 కోట్ల పైసలకు ఆస్తులు లభ్యమయ్యాయి. అదేవిధంగా ఎస్ఐ సుధాకర్ కావచ్చు, ఇలా సిసిఎస్ లో పనిచేస్తున్న అధికారుల మీద అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే సిసిఎస్ అనేది చాలా పారదర్శకంగా పనిచేస్తున్న సంస్థగా పేరుంది పోలీసు వ్యవస్థలో. సో అలాంటి దానికి ఆ శాఖకి ఇట్లా అవినీతి మరకలు అంటడం అనేది ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకోసమే ఈ బదిలీ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించి పూర్తిగా వారు ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అంతమంది స్టాఫ్ ను కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా పోలీసులు తమ విధులను మరిచి లా అండ్ ఆర్డర్ ను పక్కకు పెట్టేసి ఇట్లా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు, లేకుంటే వేరే పోలీసు శాఖకు పోలీసుకు ఉండాల్సిన ఏవైతే లక్ష్యాలు ఉంటే ఆ లక్ష్యాలను పక్కకు పెట్టి అవినీతి చేయడము, లేకపోతే ఇతరుల మీద క్రైమ్స్ లాంటివి చేయడము, అలాంటివన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి సర్కారు సహించట్లేదు. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ స్పష్టంగా పారదర్శకంగా పనిచేయాలి. ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండకూడదనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తొలి రోజుల్లో చెప్పడం జరిగింది, ఏదైతే లా అండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ కావచ్చు, ఈ విషయంలో తాను ఎట్టి పరిస్థితిలో కూడా రాజీ పడబోనని చెప్పేసి స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఈ ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతుందని భావించాల్సి ఉంటుంది. వచ్చిన తొలి రోజుల్లో పంజాగుట్ట పోలీసుల పూర్తి ప్రక్షాళన కావచ్చు, ఈ రోజు ఏదైతే తాజాగా సిపి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో సిసిఎస్ లో పని ఉన్న 12 మంది సిఐలను అదేవిధంగా 4 ఎస్ఐలను వాళ్ళని కూడా మల్టీ జోన్ 2కి బదిలీ చేస్తూ సరెండర్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా అందులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి సిసిఎల్ సంబంధించి ఇప్పుడు కొత్త వారిని ఎవరిని అక్కడ తీసుకొస్తారో, అదేవిధంగా అక్కడ ఏ విధమైన డైరెక్షన్స్ ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. లక్ష్మణ్, ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ సంబంధం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఈ యొక్క కరప్షన్ అనేది జరిగిందంటారా? ప్రభుత్వానికి ఏం సంబంధం లేదంటారా? గత ప్రభుత్వానికి దీనికి మనం ప్రభుత్వాలకి అంతకట్టే కంటే కూడా ప్రధానంగా చూడాల్సింది కరప్షన్ విషయంలో అధికారులు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగానే వ్యవహరిస్తారు. ఎందుకంటే దాని వెనక ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ పెద్దలు ఉంటారని కానీ మనము నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లంచము అవినీతి అనేది వాళ్ళ వ్యక్తిగతంగా సంబంధించిన వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికో లేకుంటే ఇంకేదో చూపించుకోవడానికో ఇదంతా కూడా ఈ అవినీతి అనేది వాళ్ళకి అంత చెప్తుంది. సో అంటే ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇలాంటివి సహించేదైతే చెయ్యదు. సో మరొక వైపు చూసుకుంటే కనుక పోలీస్ శాఖలోనే అంతర్గతంగా ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా ఒక నిఘా అనేది ఉంటుంది. అంటే ఏ అధికారైనా సరే ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ముందుగా ఒక అంతర్గతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా తేలింది ఇది అవినీతి జరిగిందని అని తెలిసిన మీదనే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు జరిగిందంతా కూడా పోలీస్ శాఖ ఇంతకు ముందు ఈ సిసిఎస్ మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అంతర్గతంగా విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాతనే
వీరి మీద ఈ సరెండర్ చేయాలని మల్టీ జోన్ 2కి బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం ఎందుకు లేటెస్ట్ గా మనం చూస్తున్నాం ఏసీపీ ఉమామహేశ్వరరావు విషయంలో జరిగింది ఏంటి, సాహిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేయబడింది. సో ఇవన్నీ కూడా పోలీసు శాఖలో ముందుగా అంతర్గతంగా ఒక విచారణ జరుగుతుంది, అందులో కరెక్టా కాదని తేలుతుంది, ఆ తర్వాతనే వారి మీద యాక్షన్ ఉంటుంది. సో దీనికి ప్రభుత్వం కేవలం అవినీతికి సంబంధించి సహించేది లేదు, అలాంటి అధికారులు ఖచ్చితంగా వేటు వేయాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ దిశగానే సిపి కూడా అడుగులు వేశారు. ఎవరైతే ఈ సిసిఎల్ సంబంధించిన అధికారులు ఉంటారో అందరినీ కూడా మల్టీ జోన్ 2కి అక్కడ సరెండర్ చేయడం జరిగింది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.